మనకున్న జ్ఞానంతోని ఏదైనా కొత్తగా ఉపయోగపడే ఒక మిషన్ తయారు చేసినా, ఒక ప్రోడక్ట్ తయారు చేసినా, ఉపయోగపడే ఒక కొత్త విధానాన్ని కనిపెట్టినా, మన ఐడియాని కానీ మనం తయారు చేసింది కానీ వేరే వాళ్ళు కాపీ చేయకుండా ప్రభుత్వం నుండి పొందుకునే హక్కునే పేటెంట్ అంటారు. సాధారణంగా ఈ పేటెంట్స్ అనేవి ఒకసారి ఇస్తే 20 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఎవరో కనిపెట్టిన దానికి మనం కొంచెం మార్పులు చేసి మనమే కనిపెట్టాం అని చెప్పుకోవడానికి కుదరదు. అలాంటి వాటికి పేటెంట్ ఇవ్వరు. కనిపెట్టింది ఏదైనా కూడా ఉపయోగకరంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా ఆ విధమైన పరిశోధన చేసి కనిపెట్టలేదు అన్నట్టుగా ఉండాలి. అలాంటప్పుడే మీరు కనిపెట్టిన దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి పేటెంట్ పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ పేటెంట్ అనేది ఇవ్వడానికి 3 రకాలుగా విభజన చేశారు. యుటిలిటీ పేటెంట్ అంటే మిషన్ కానీ, ఏదైనా ప్రోడక్ట్ కానీ, ఏదైనా ఉపయోగపడే ఒక కొత్త ప్రాసెస్ కానీ, కొత్త కెమికల్ ఫార్ములా కానీ, ఇలాంటి వాటికి ఈ యుటిలిటీ పేటెంట్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీస్ లేవు, కొత్తగా కనిపెట్టారు కాబట్టి అది ఒక రకమైన టెక్నాలజీ కాబట్టి దానికి ఈ యుటిలిటీ పేటెంట్ అనేది ఇస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక మిషన్ కనిపెట్టారు, ఆ మిషన్ని సోలార్ ఎనర్జీతో రన్ చేయొచ్చు అనుకుంటే మీ ఐడియా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు పేటెంట్ తీసుకున్న ఏ ఒక్కరి ఐడియాతో మ్యాచ్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు పేటెంట్ రైట్స్ పొందొచ్చు. అండ్ ఇది కూడా యుటిలిటీ పేటెంట్గా గుర్తిస్తారు. మన దేశంలో ఈ యుటిలిటీ పేటెంట్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ యుటిలిటీ పేటెంట్నే పేటెంట్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో యుటిలిటీ పేటెంట్ అనేది మొదటి రకం. అండ్ రెండోది ఏంటంటే డిజైన్ పేటెంట్. మనం కనిపెట్టిన ప్రోడక్ట్ యొక్క డిజైన్ చాలా కొత్తగా ఉంది, ఇలాంటిది ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు, ఫ్యూచర్లో కూడా ఎవరూ చెయ్యకూడదు అనుకుంటే మనం డిజైన్ పేటెంట్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెప్సీ బాటిల్ తయారు చేసిన వాళ్ళు ఆ బాటిల్ షేప్ చాలా యూనిక్గా ఉందని అప్పట్లో డిజైన్ పేటెంట్ తీసుకున్నారు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ప్లాంట్ పేటెంట్. మన పరిశోధనల ద్వారా ఏదైనా ఒక మొక్కను తయారు చేసి ఆ మొక్క వల్ల ఏదైనా మెడిసినల్ యూజ్ కానీ లేదంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న ఏదైనా ఒక మొక్కని కనుగొంటే ఆ మొక్కకి కూడా పేటెంట్ అనేది తీసుకోవచ్చు. అయితే మనం కనిపెట్టిన దానికి పేటెంట్ పొందాలి అంటే ఎలా? ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్లో కూడా 7 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, పేటెంట్ రైట్స్ వస్తే చాలు అనుకుంటే అలాంటప్పుడు మనం పెట్టుకునే అప్లికేషన్ని నాన్ ప్రొవిజనల్ పేటెంట్ లేదా ఆర్డినరీ పేటెంట్ అంటారు. సెకండ్ వన్ ఏంటంటే, మన వర్క్ ఆర్ రీసెర్చ్ ఆర్ డెవలప్మెంట్ ఇంకా పూర్తి అవ్వలేదు కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా ఒక 1 ఇయర్లో పూర్తి చేసేస్తాం అనుకుంటే అలాంటప్పుడు అడ్వాన్స్గా అప్లికేషన్ పెట్టుకునే దానిని ప్రొవిజనల్ పేటెంట్ అంటారు. మూడోది ఏంటంటే, మన వర్క్కి సంబంధించి ఈ దేశంలో కాకుండా వేరొక దేశంలో పేటెంట్ కావాలి అనుకున్నప్పుడు ఆ దేశంలో అప్లై చేసే దానిని కన్వెన్షనల్ పేటెంట్ అంటారు. అయితే ఈ పేటెంట్ పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఏ దేశంలో అయితే అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ దేశంతో మన దేశం ఒప్పందం కుదుర్చుకొని ఉండాలి. అప్పుడే ఈ కన్వెన్షనల్ పేటెంట్కి అప్లై చేయడానికి సాధ్యపడుతుంది. నాలుగవది ఏంటంటే, ఒక్క దేశంలో కాకుండా మన దేశం ఎన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందో మొత్తం అన్ని దేశాలలో కూడా ఒకే ఒక్క అప్లికేషన్తో పేటెంట్ రైట్స్ పొందాలి అనుకున్నప్పుడు పీసీటీ ఇంటర్నేషనల్ అప్లికేషన్తో అప్లై చేస్తారు. అండ్ ఐదవది ఏంటంటే, మీరు ఏదో కనిపెట్టేశారు, దానికి పేటెంట్ కావాలని అప్లికేషన్ కూడా పెట్టేశారు, అది ప్రాసెస్లో ఉంది అనుకోండి. ఈ టైం గ్యాప్లో మీకు ఇంకేదో కొత్త ఆలోచన వచ్చి మీరు కనిపెట్టిన దానికి కొత్త టెక్నాలజీ ద్వారా ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు అనిపిస్తే అలాంటప్పుడు పేటెంట్ ఆఫ్ ఎడిషన్ అనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ ఒక షరతు ఏంటంటే, ఖచ్చితంగా మీరు దేనికోసమైతే పేటెంట్ కావాలి అని ముందుగా అప్లై చేశారో దానికి ఖచ్చితంగా పేటెంట్ రైట్స్ అప్రూవల్ రావాలి. ఒకవేళ రాకపోతే తర్వాత దానికి కూడా చెల్లుబాటు అవ్వదు.
అండ్ ఆరవది ఏంటంటే డివిజనల్ పేటెంట్. మీరు కనిపెట్టిన వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, కానీ అన్నిటికీ ఒకేసారి పేటెంట్ అప్లై చేయాలి అనుకుంటే అలాంటప్పుడు డివిజనల్ పేటెంట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ ఏడవది ఏంటంటే బ్యాక్ డేటెడ్ ప్రయారిటీ డేట్ అప్లికేషన్. దీనినే పీసీటీ నేషనల్ ఫేజ్ అప్లికేషన్ అంటారు. అంటే పేటెంట్కి అప్లై చేసిన వాళ్ళు 31 months లోపే పీసీటీ పేటెంట్కి అప్లై చేసుకోవాలి. ఇదంతా కాకుండా ఈ మధ్యకాలంలో న్యూస్లో ఎక్కువగా పేటెంట్ ఎవర్గ్రీనింగ్ అని కొత్తగా వింటున్నాం. అంటే ఏంటి అంటే పేటెంట్ రైట్స్ అనేవి 20 సంవత్సరాల వరకు ఇస్తారు. ఆ తర్వాత కావాలంటే రెన్యువల్ చేసుకోవాలి. చేసుకోకపోతే మీ ప్రాసెస్ కానీ, మీ టెక్నాలజీ కానీ, లేదంటే మీరు కనిపెట్టిన డిజైన్ మెషినరీ కానీ ఏదైనా కూడా వేరే వాళ్ళు వితౌట్ మీ పర్మిషన్ యూజ్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ పేటెంట్ రైట్స్ 20 సంవత్సరాల తర్వాత అయిపోతుంది, మనం కనిపెట్టిన డిజైన్కి మార్కెట్లో వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పి కొంచెం అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. అంటే ఆల్రెడీ కనిపెట్టిన దాని మీద రీసెర్చ్ చేశాము, ఇంకా బాగా డెవలప్ చేశాము, పేటెంట్ రైట్స్ ఎక్స్టెండ్ చేయండి, ఇలా చేస్తే సొసైటీకి బాగా ఉపయోగపడుతుంది, మీరు ఎక్స్టెండ్ చెయ్యకపోతే దీని వాల్యూ పోతుంది అని ఏవో కట్టుకథలు చెప్పి పేటెంట్ రైట్స్ ఎక్స్టెన్షన్ పొందుతున్నారన్నమాట. దీనినే పేటెంట్ ఎవర్గ్రీనింగ్ అంటారు. ఈ విధంగా మోసం చేసిన కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ నేను వాటి గురించి చెప్పాలి అనుకోవట్లేదు. సో పేటెంట్ రైట్స్కి సంబంధించి చెప్పింది అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే పేటెంట్ రైట్స్ పొందడం ఈ విషయం అర్థమైనంత ఈజీ అయితే అస్సలు కాదు. ఎందుకంటే చాలా అబ్జెక్షన్స్ వస్తాయి, చాలా లూప్ హోల్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా మీ యొక్క ప్లాన్ కానీ, మీ యొక్క డిజైన్కి సంబంధించి కానీ, మీ యొక్క ప్రాసెస్కి సంబంధించి కానీ ఎక్కడా కూడా వేరే వాళ్ళ యొక్క ఆలోచనలతోని, వాళ్ళ యొక్క డిజైన్స్తోని, వాళ్ళ యొక్క ప్రాసెస్తోని, వాళ్ళ డ్రాఫ్ట్ ఉంటుంది కదా, వాళ్ళ డిజైన్తో మ్యాచ్ అవ్వకూడదు. అండ్ అలానే ఈ వీడియో ఒకవేళ మీకు అర్థం కాకపోతే, కొంచెం పిచ్చి పిచ్చిగా గజిబిజిగా ఉంటే పేటెంట్ రైట్స్ పొందడం అంతకన్నా పిచ్చిగా గజిబిజిగా ఉంటుంది. పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు చాలా అంటే చాలా అవసరం. అండ్ పేటెంట్ రైట్స్ అన్నిటికీ దేనికైనా ఇచ్చేస్తారో అనుకుంటున్నారేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా గేమ్లో ఒక కొత్త టెక్నిక్ కనిపెట్టి పేటెంట్ కావాలి అంటే ఇవ్వరు. ఇలా దేనికి పేటెంట్ ఇవ్వరో అవి కూడా క్లియర్గా పేటెంట్కి సంబంధించిన రూల్స్లో మెన్షన్ చేశారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.